పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us. For a good tree does not bear bad fruit, nor does a bad tree bear good fruit. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, నీకు ఒక సంగతిని ఆయన బోధిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు ఏరుకొనరు. ఎందుకని నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు దేవాది దేవుడు అంటే, నిన్ను ఆయన మంచి చెట్టుగా ఉండుటకు నిర్మించి ఉన్నారు. నీ తల్లి గర్భాన ఆయన నిన్ను మంచి చెట్టుగా రూపించి ఉన్నారు. ఎందుకు అనగా, మంచి చెట్టు మంచి ఫలములను ఇస్తోంది కదా. మంచి చెట్టు మంచి ఫలములనే ఫలిస్తోంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలములను ఫలిస్తుంది. కనుక నిన్ను మంచి చెట్టుగా ఎందుకు నిర్మించి ఉన్నారు అంటే, ప్రతి మంచి చెట్టు కూడా ఉన్నతమైన స్థానమును అందుకోగలుగుతోంది. కనుక నీవు మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలములు ఫలించినట్లయితేనే నీకు నిత్య జీవము ప్రాప్తిస్తోంది. కనుక నేస్తమా, నిన్ను మంచి చెట్టుగా నియమించారు అంటే, నీ నుంచి మంచి ఫలములు ఆశించి, ఆ మంచి ఫలముల వలన నీకు ఒక మంచి ప్రయోజనము చేకూరుతుంది. ఏమిటి అనగా, క్రియలు లేని విశ్వాసము మృతము. నేను విశ్వాసిని అని చెప్పుట వ్యర్థము. కానీ విశ్వాసానికి తగిన క్రియలు నీలో కనిపించినట్లయితే నీవు విశ్వాసివి అని సమస్త మనుషులు కూడా తెలుసుకోగలుగుతారు. అందువలన నీ దేవునికి మహిమ కలుగుతోంది. కనుక నేస్తమా, నీ నుంచి మంచి ఫలములే దేవుడు ఆశిస్తూ ఉన్నారు. నీవు ఎటువంటి ఫలములు ఫలిస్తూ ఉన్నావో నీ అంతరాత్మకి తెలుసు. గనుక ఇకనైనా, ఇప్పటి నుంచైనా నీ ఆలోచన విధానము, నీ బ్రతుకు విధానమును మార్చుకొని నిన్ను నిర్మించిన దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చుటకు నీవు ప్రయత్నము చేయవలను. నిన్ను మంచి చెట్టుగా నీ తల్లి గర్భాన రూపించి ఉన్నారు కనుక మంచి ఫలములు ఫలించు. మంచి ఫలములు ఫలించినట్లయితే నిత్యము నీ సృష్టికర్త అయిన దేవాది దేవునితో నీవు జీవించగలుగుతావు. ఆ జీవితమును ఫలించుట కొరకే దేవుడు నిన్ను ఈ నిర్మాణమును నీకు అనుగ్రహించి ఉన్నారు. ఈ భూమిపైకి నిన్ను ఒక మానవునిగా దేవాది దేవుడు పంపించి ఉన్నారు. కనుక దేవుని చిత్తము నీలో నెరవేర్చబడాలి. నీవు నిత్య జీవపు మహాభాగ్యమును పొందుకొనాలి అంటే నేస్తమా, నీవు తప్పక మంచి ఫలములను ఫలించవలెను. ఫలించే రీతిగా దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి కుటుంబంలో మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించి, నాయన మీ బిడ్డ తన కుటుంబం అంతా కూడా మంచి ఫలములు ఫలించే యోగ్యతను ప్రసాదించండి తండ్రి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జ్ఞానమును, నాయన ధైర్యమును ప్రసాదించి, మీరే తండ్రి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే మహాభాగ్యమును ప్రసాదించండి. పుట్టినరోజు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి తండ్రి. ప్రతి కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చండి. అందరికీ ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.